ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము పాత నిబంధనలో క్రీస్తు ప్రభుల వారు ఎలా నిక్షిప్తమై ఉన్నారో ఒక్కొక్క పుస్తకంలో నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటున్నాం కదండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకంలోనే యేసుక్రీస్తు ప్రభువు కేవలం ఒక్కసారి పేర్కొనబడ్డారంటే కాదు. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో, చాలా అధ్యాయాల్లో, చాలా మార్లు పేర్కొనబడ్డారు. అయితే వాటిలో కొన్నింటిని లేదా ఒకటి లేదా రెండింటిని మనము ధ్యానాంశంగా గమనిద్దాం ప్రియులారా. తప్పకుండా మీరు ఈ యొక్క ధ్యానాంశముల ద్వారా మీరందరూ కూడా బలపరచబడాలనేది మా యొక్క ఈ చిన్న ప్రయత్నం. మీలో ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఈ వర్తమానాలు మీరు వినండి, అనేకులకు తెలియచేయండి. ఒకవేళ మీరు దైవజనులైతే మీరు కూడా తెలుసుకొని మీ సంఘాల్లో మీరు తెలుసుకున్న విషయాలను అనేకులకు బోధింపవలసిన వారు ఉన్నారు కనుక దయచేసి ఈ విషయాలందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రియులారా. అంటే యేసుక్రీస్తు ప్రభువు కేవలం 2024 సంవత్సరాల క్రితం ఉన్నారా, అంతకుముందు లేరా అని అంటే కాదు, సృష్టి ఆది నుంచే ఉన్నారు అన్న సర్వసత్యాన్ని మనందరం కూడా తెలుసుకునే ఈ ప్రయత్నంలో దేవుడు మనందరినీ దర్శించును గాక. అయితే నిన్నటి దినాన్ని ఆది కాండంలో ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు 3:15 స్త్రీ సంతానంగా పిలవబడ్డారో, పాపాన్ని కొట్టివేశారో, పాపానికి ఉన్న ముళ్ళు అయిన మరణాన్ని ఎలా మృంగివేసి మృత్యుంజయుడుగా తిరిగి లేచి ఆనంద విశ్వాసం ఉంచి వారికి కూడా అటువంటి నిత్యజీవ ప్రదాతగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుని ఉన్నాం. ఈ దినము 2వ దినము నిర్గమకాండంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నిక్షిప్తమై ఉన్నారు విషయాన్ని తెలుసుకుందాం ప్రియులారా. చాలా విషయాలు ఈ యొక్క నిర్గమకాండంలో, ప్రాముఖ్యంగా ఆది కాండం కంటే కూడా నిర్గమకాండంలో అనేకమైన విషయాలతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తాన్ని మనం గమనిస్తున్నాం. అయితే అన్నిటిలో కంటే చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది, చాలా అవసరమైంది నిర్గమకాండం 12వ అధ్యాయంలో లిఖింపబడిన విషయాలు ప్రియులారా. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ, ఇది నెలలలో మీకు మొదటి నెల. యూదులకు మొదటి నెల ఏంటి అని అంటే నిస్సాన్ నెల. నిస్సాన్ నెల 10వ నాడు తమ తమ గృహాల వంతు చొప్పున, గృహాల్లో ఉన్న బిడ్డల చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క గొర్రె పిల్లను తీసుకురావాలి. ఆ గొర్రె పిల్లను దశమి నాడు తీసుకొచ్చి దేవుని మందిరంలో, అనగా దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యక్ష గుడారం దగ్గర ఉంచాలి. దాన్ని 4 దినాలు కనిపెట్టి అది లోపం లేనిదైతే ఆ 4వ దినాన్న, అనగా 14వ దినాన్న పస్కాను ఆచరించాలి అని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు చాలా కట్టడిగా, విధిగా నియమించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఈ పస్కా బలి పశువు ఏమై ఉండాలి అని అంటే అది లోపము లేనిదై ఉండాలి. అందులో ఏ లోపం ఉండడానికి వీల్లేదు, అందులో ఎలాంటి దోషం ఉండడానికి వీల్లేదు, అందులో ఎలాంటి కల్మషం ఉండడానికి వీల్లేదు. నిష్కలంకమైన గొర్రెగా ఉండాలి. ఈ భూమి మీద అందరూ కూడా కల్మషం కలిగిన వారే, అందరూ దోషం కలిగిన వారే, అందరూ పాపులే. మరి ఈ పాపులను రక్షించేవాడు ఎవరై ఉండాలి అని అంటే పాపం లేనివాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. నిష్కలంకమైన పరిశుద్ధ రక్తము చిందింపబడాలి. ఎవరు ఆ నిష్కలంకమైన పరిశుద్ధ రక్తం కలిగిన వారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యొక్క గొర్రెపిల్ల కూడా 4 దినాలు కనిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన రాగానే సిలువలో మన కోసం ప్రాణత్యాగం చేయలేదు. ఆయన 33.5 సంవత్సరాలు కనిపెట్టబడి సూటిగా కళ్ళల్లోకి తను ఎప్పుడు చంపుదామా, తనలో ఎప్పుడు తప్పులు వెతుకుదామన్న శాస్త్రులు పరిసయ్యుల యొక్క కంటిలో వేలు చూపి, వారి ముఖంలో వేలు పెట్టి, వారి వైపుకు చెయ్యి చాపి, మీలో ఎవరైనా సరే నాలో నేరస్థాపన ఉన్నదా రుజువు చేయండి అనే సవాలు విసిరిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనలో లోపము లేనివాడుగాను, ఆయనలో కల్మషము లేనివాడుగాను, ఆయనలో దోషము లేనివాడుగాను, ఆయన చూపులు, ఆయన మాటలు, ఆయన నడవడికలో, ఆయన ప్రవర్తనలో ఏ దోషము, ఏ నేరము లేనివాడుగా 33.5 సంవత్సరాలు ఆయన పరీక్షింపబడ్డారు. బైబిల్ చెప్తుంది దశమి నాడు తీసుకురావాలి, 4 దినాలు పరీక్షించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు, అంటే దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 33.4 కాస్త రౌండ్ ఆఫ్ చేస్తే, అంటే మామూలుగా డెసిమల్ని క్లియర్ కట్ రౌండ్ ఆఫ్ వాల్యూ చేస్తే 33.5 కాస్త 4గా మారుతుంది ప్రియులారా. అనగా 3.33.5ని రౌండ్ ఆఫ్ చేస్తే 33.5ని రౌండ్ ఆఫ్ చేస్తే 34, 3.4ని రౌండ్ ఆఫ్ చేస్తే 4గా. అంటే రౌండ్ ఆఫ్ అంటే ఇండియన్ రౌండ్ ఆఫ్ గురించి నేను మాట్లాడడం లేదు, యూదుల రౌండ్ ఆఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇండియన్స్ రౌండ్ ఆఫ్ అయితే 3.4, 3.3, 3.2, 3.1, 3.5 కంటే తక్కువనే 3.5, 3.6, 3.7, 3.8 ఉంటే కనుక 4గా ఇండియన్ రౌండ్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. కానీ యూదుల రౌండ్ ఆఫ్ సిస్టంలో 3.1 అయినా, 3.2 అయినా, 3.3 అయినా ఇట్ షుడ్ బి 4, నాట్ 3. సో ఈ విధంగా చూసినట్లయితే
యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు అనగా రౌండ్ ఆఫ్ వాల్యూ ఎంత అంటే 4 అనగా దాదాపుగా 40 సంవత్సరాలు. అంటే యూదుల రౌండ్ ఆఫ్‌లో అంటే 4 దినాలు 4 దశకం 4 దశాబ్దాలుగా యేసుక్రీస్తు ప్రభు వారు పరీక్షింపబడ్డారన్న విషయాన్ని మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఎలాంటి వ్యర్థత లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా బలి పశువుగా సరిగ్గా పస్కా దినాన్న ఆయన మనందరి కొరకు పస్కా బలి పశువుగా ఆయన మన కొరకు సిలువలో మరణించడానికి ఈ లోకానికి వచ్చినట్టు గొప్ప దైవం ఆయన. ఆయన పరీక్షింపబడ్డారు, ఆయనలో పాపం లేదు, పాపం లేని పరీక్షింపబడిన ఆయన సిలువలో ప్రాణత్యాగం చేసింది ఒక పస్కా బలి పశువులాగా. అంతటితో అయిపోలేదు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడతారో దేవుడు వారికి ఒక కట్టడి నియమించున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఈ రోజున సంఘాల్లో రక్షింపబడి సంఘంలో చేర్చబడిన పరిశుద్ధులందరూ కూడా ప్రభు బలలో ఎందుకు పాలు పంపులు పొందాలి అంటే ఇట్ ఈస్ అ రిజంబ్లెన్స్ ఆఫ్ ద పస్కా అనగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడిన నిర్గమాకాండం 12వ అధ్యాయంలో అక్షరార్థంగా చెప్పబడిన ఆ మాటలన్నీ కూడా ఆత్మీయార్థంగా క్రీస్తు ప్రభుల వారిలో నిక్షిప్తమై ఉన్నవి, నిగూఢమై ఉన్నవి, నిరూపించబడినవి కనుక ఇది యేసు రక్తమని దానిని మనము తలంచి తలపోయుచు దానిని స్వీకరించుచు, ఇది క్రీస్తు శరీరమని దానిని తలపోయుచు, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్న లేఖన రీతిగా మనము పరిశుద్ధులంగా చేయబడాలి అనంటే మన పాపములన్నిటి కొరకు ఒక్కమారే సిలువలో బలియాగమైన ఆ పస్కా బలి పశువును మనం భుజింపాలి అనే ఒక సారాంశాన్ని మన సంఘపు పెద్దలు మనకు అనుగ్రహించున్నారు. నా ప్రియ మాటలు అర్థమవుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ సర్వసత్యాన్ని నువ్వు ఏ రోజైనా తెలుసుకున్నావా? తెలుసుకున్న నీవు ఇతరులకు తెలియచేయగలుగుతున్నావా? ఈ రోజున నీకు తెలిసిన విషయాలు నీతోనే ఆగిపోవాలని కాదు దేవుని చిత్తం. నీకు తెలిస్తే 10 మందికి తెలియచేయాలి. ఎందుకంటే ఈ రోజున సర్వసత్యం వినబడడం లేదండి. సత్య సువార్తకు చాలా మంది చెవినివ్వక అసత్యానికో, నవ్వులకో, లేకపోతే అపహాసపు మాటలకు ఈ రోజున చాలా మంది విలువిస్తున్నారు. కానీ ఇటువంటి నిగూఢమైన నిక్షిప్తమై ఉన్న క్రీస్తు యొక్క లక్షణాలను, క్రీస్తు యొక్క సుగుణాలను గుర్తించలేని ఓ అందుడా, ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ అంధత్వాన్ని వీడి ఈ సర్వసత్యాన్ని తెలుసుకో. అంధకారంలో నువ్వు అంధకారాన్ని వీడి వెలుగుమయమైన ఈ యొక్క యేసు యొక్క సుబోధులు విని నీ జీవితం పామం చేసుకుని ఆయన నువ్వు ఈ విషయాలు కాదు తెలుసుకోవాల్సింది. నీ యొక్క చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారిని నువ్వు తెలుసుకోవాలన్న ఆశ తృష్ణ నీలో ఉంటే ప్రతి పేజీలో యేసు క్రీస్తు ప్రభు వారిని ఉనికిని మనం తెలుసుకోగలమని ఒక గొప్ప దైవజనుడు చెప్పి ఉన్నాడు. ఒక పుస్తకంలో కాదటండి, ఒక్కొక్క పేజీలో యేసు క్రీస్తు ప్రభు వారు నిక్షిప్తమై ఉన్నారు అని ఒక గొప్ప దైవజనుడు ఆయన అనుభవాల నుంచి మాట్లాడి ఉన్నాడు. ఈ రోజున ఒక పుస్తకంలో నుంచి ఒక్క విషయాన్ని తెలుసుకునేది చాలా తక్కువే. ఈ తక్కువ నువ్వు ఇతరులకు తెలియచేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఈ దినము ప్రభువా, నిర్గమాకాండంలో క్రీస్తు యొక్క నిక్షిప్తతను మేము తెలుసుకోవడానికి మీరు చూపిన ఈ గొప్ప కృప కొరకై వందనాలు తండ్రి. నా ఈ మాటలు ఎందరు వింటున్నారో వారందరూ కూడా ఈ సర్వసత్యాన్ని తెలుసుకొని పస్కా ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడిందో, పస్కా దినాన్ని ఆయన ఏ విధంగా పస్కా బలి పశువుగా సిలువలో బలియాగమై ఉన్నాడు, క్రీస్తు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఎందుకు స్వీకరిస్తుందో, ఈ విషయాలన్నీ అక్షరార్థంగా నిర్గమాకాండం 12వ అధ్యాయంలో లిఖింపబడితే ఆత్మీయార్థంగా రుజువు పరంగా ఎవరి కోసం ఆ మాటలు రాయబడినో ఆ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు పరీక్షింపబడి ఆయన లోపము లేనివాడుగా సిలువకు ఆయనను తన్ను తాను బలిగా అర్పణంగా అంగీకరించుకొని జయము పొంది నిత్య జీవాన్ని అనుగ్రహించి, ఎవరైతే నా శరీరమును తిని రక్తం త్రాగుతాడో నేను అంత్యదినన్న లేపుతానన్న లేఖన రీతిగా ఎందరు నీ మాటలు వింటున్నారు వారి జీవితాలు అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. Changing me and changing me.